పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కళ్యాణ్. ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నేటి టాపిక్ కీళ్ళవాతము జాయింట్ పెయిన్స్. కీళ్ళవాతము జాయింట్ పెయిన్స్ అనే అంశంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆక్యుపెంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. సార్ని అడిగి కీళ్ళవాతం జాయింట్ పెయిన్స్ అనే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మొట్టమొదటిగా ఒక సగటు వయసు వచ్చిన తర్వాత తరచుగా మనం వినే మాట కీళ్ళవాతము జాయింట్ పెయిన్స్. ఎవరిని అడిగినా ఇదే ఉంటుంది. అంటే మొట్టమొదటిగా కీళ్ళవాతం అంటే ఏంటి? సో కీళ్ళవాతం అనేది ఇది ఒక ప్రత్యేకమైన రోగం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు జాయింట్ పెయిన్స్ యూజువల్గా వయసు మీద పడ్డ వాళ్ళకి ఏమవుతుంది, ఏజింగ్ ప్రాసెస్లో ఎముకలు బలహీనపడ్డము, కిడ్నీలో ఫంక్షనాలిటీ ఇష్యూస్ రావడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు పెరిగిపోవడము, దానివల్ల మోకాల్లో గుజ్జు అరిగిపోవడము, ఎముకలు అరిగిపోవడము, దానివల్ల ఏజింగ్ ప్రాసెస్లో ఎముకలు నొప్పులు వస్తూ ఉంటాయంట. కానీ ఈ కీళ్ళవాతం ఏజ్తో సంబంధం లేదు, ఏజింగ్ ప్రాసెస్తో సంబంధం లేదు. ఇది ఒక డిఫెక్ట్. అంటే చెప్పాలి అంటే మీ రోగ నిరోధక శక్తిలో ఒక డిఫెక్ట్ అనమాట. సో అందరికి తెలిసింది ఏంటి, రోగ నిరోధక శక్తి అనేది మనం కాపాడాల్సిన వ్యవస్థ. మనకు చిన్న వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, చిన్న దెబ్బ తగిలినా వాటి నుంచి కాపాడాలి, నయమయ్యేలాగా చేయాలి అనే ఒక డిఫెన్స్ మెకానిజంగా మనందరికి తెలుసు. కానీ ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా రోగ నిరోధక శక్తి శత్రువుగా మారిపోతుంది. అంటే మనం కాపాడాల్సిన వ్యవస్థనే శత్రువుగా మారిపోతుంది. దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం. అంటే రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనం ఎలర్జీస్ గురించి మనకు ఒక ఐడియా ఉంది. సో పడరాని ఫుడ్, పడరానిది ఏదైనా చల్లగా తగిలినా మనకి ఎలర్జీస్ వచ్చేస్తాయి, ఎలర్జిక్ సైనసైటిస్ ఇలాంటివి వస్తాయి. సో ఇది కూడా ఎలర్జీయే, కాకపోతే ఇది కీళ్ళ మీద దారి చూపుతుంది. అంటే కీళ్ళ మీద దృష్టి పెట్టి కీళ్ళని పాడు చేస్తూనే ఒక ఎలర్జీ ఫామ్ అనమాట. సో మనం పడరాని ఆహార పదార్థాలు కానీ పడరానిది ఏది పడ్డా మన శరీరంలో రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అట్లా మనం చూసుకుంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో మనకి 80 రకాలు ఉన్నాయి. దాంట్లో కీళ్ళవాతం ఒకటి. ఇప్పుడు కొంతమందికి చర్మం వీక్ ఉందనుకోండి, సోరియాసిస్ రావచ్చు. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల సోరియాసిస్ రావచ్చు. కొంతమందికి తెల్ల పూతలాగా ల్యూకోడర్మా అనే కండిషన్ రావచ్చు. అంటే చర్మం వీక్గా ఉంటే చర్మాన్ని అది టార్గెట్ చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎముకలు వీక్గా ఉన్నాయనుకోండి, ఎముకలు జాయింట్స్ మీద అది దృష్టి పెడుతుంది. అంటే బలవంతుడు బలహీనుడినే కొడతాడు, వాడికంటే బలవంతుడు కొట్టడు. సో రోగ నిరోధక శక్తి కూడా ఎవరిని టార్గెట్ చేస్తుంది, మీ సిస్టంలో ఏది వీక్గా ఉందో దాన్ని టార్గెటెడ్గా అది డ్యామేజ్ చేస్తూ పోతుంది. సో మనం చూసుకుంటే కీళ్ళవాతంలో లక్షణాలు చూసుకుంటే, ఇప్పుడు మనము జనరల్గా ఆర్థరైటిస్ కండిషన్ ఏజింగ్ ప్రాసెస్లో వచ్చిన వాళ్ళకి 1, 2 కీళ్ళలోనే నొప్పులు కనబడతాయి. బట్ ఈ కీళ్ళవాతంలో ఉన్న వాళ్ళకి ప్రతి జాయింట్ ఆల్మోస్ట్ చెప్పాలంటే చేతి వేళ్ళు జాయింట్స్ కానీ, లేకపోతే కాళ్ళ వేళ్ళలో జాయింట్స్ కానీ, మోకాలు కానీ, లేకపోతే హిప్ జాయింట్స్ కానీ, లేకపోతే కాలర్ బోన్ కానీ, వెన్నుపూస కానీ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ దాడి చేసేస్తూ ఉంటుంది, అది అక్కడ డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. సో మనం చూసుకుంటే స్టేజెస్ వైజ్ చూసుకుంటే వాళ్ళకి వాపులు రావడము, తీవ్రమైన నొప్పులు రావడము, తట్టుకోలేని నొప్పులు రావడము అనేది మనం కనబడుతూ ఉంటుంది. సో ఇది సడన్గా మల్టిపుల్ జాయింట్స్లో మనకి డ్యామేజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్లో మల్టిపుల్ జాయింట్స్లో అవుతుందంటే కీళ్ళవాతమే అయి ఉండొచ్చు అని చూసుకోవాలి. చాలా రేర్ కండిషన్లో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంది. బట్ ఎక్కువ శాతం మందికి మాత్రం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్లనే మల్టిపుల్ జాయింట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఏజ్తో సంబంధం లేదు. నా దగ్గర 2-3 సంవత్సరాల పిల్లల నుంచి తీసుకొని 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికి డిఫెక్ట్ ఉంటే వాళ్ళకి రావచ్చు. ఓకే. సో దీనికి ప్రత్యేకంగా మనం స్టేజెస్ వైజ్ డ్యామేజ్ అవుతున్న కొద్దీ ఎముకలు ఏమవుతాయి, ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం అరిగిపోవడము, మెల్లిమెల్లిగా ఈ ఎముక మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గిపోవడము, తర్వాత ఎముక అతుక్కుపోవడము, స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ తర్వాత అతుక్కుపోయి మెల్లిమెల్లిగా బెండ్ అయిపోవడం. సో మనం చూస్తే కీళ్ళవాతం స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఎముకలన్నీ కూడా బెండ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. సో ఎక్కడ డ్యామేజ్ అవుతుంటే అక్కడ ఎముకలు మెల్లిమెల్లిగా వంకర్లు పోవడము, బెండ్ అయిపోవడము, ఇంకా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునే దుస్థితిలో ఉండరు. అర్థమైంది కదండి. సో అట్లా స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇప్పుడు మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక వేల్ని మనం ఇలా అంటేనే తట్టుకోలేకపోతున్నాం. కానీ కొన్ని నంబర్ ఆఫ్ జాయింట్స్ మెల్లిమెల్లిగా బెండ్ అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడం, ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంటే ఎంత నరకప్రాయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సార్ మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా సార్, అంటే ఏజ్ ఇది లేదనేసి, అంటే మనం మామూలుగా అయితే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అనుకుంటాం కదా, అంటే ఈ సమస్యకు ఏజ్ తో సంబంధం ఏం లేదు? సంబంధమే లేదండి, అదే చెప్పాను కదా సార్. ఏజింగ్ ప్రాసెస్ లో ఎముకలు బలహీనపడడం, అవయవాలు బలహీనపడడంలో మనకి 50-60 నుంచి స్టార్ట్ అయ్యి ఏజింగ్ పెరుగుతున్న కొద్దీ, స్పెషల్లీ మోకాలు నొప్పులే, నాకు మోకాలు నొప్పులే ఉన్నాయని ఏజింగ్ ప్రకారం అన్నారంటే అది వేరు. సో ఇది ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా ఈ రోగ నిరోధక శక్తిలో డిఫెక్ట్ రావచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా చాలా పెరిగిపోయింది, ఎందుకంటే ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయింది, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, మనం పీల్చే గాలి పాయిజన్ అయిపోయింది. సో అందరూ రోగ నిరోధక శక్తిలో ఒకేలాగా లేవు. సో మనం చూసుకుంటే 3 రకాలుగా ఉన్నాయి. కొంతమందికి వీక్గా ఉన్నాయి, రోగ నిరోధక శక్తి చాలా వీక్గా ఉంది, వాళ్ళు కొంచెం పౌష్టికాహార పదార్థాలు పెట్టినా ఏది పెట్టినా వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా అయిపోతుంది. కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది, సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ నుంచి వైరస్ బ్యాక్టీరియా ఇంకొకరికి పాస్ అవుతుంది కానీ వాళ్ళ శరీరంలో ఎలాంటి ప్రభావం చూపదు. బట్ ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎవరికి అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి. ఆటో ఇమ్యూనిటీ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ శత్రువు. సో ఇప్పుడు వాళ్ళ బాడీలో వైరస్ వచ్చినా బ్యాక్టీరియా వచ్చినా ఆ వైరస్ బ్యాక్టీరియా కంటే కూడా ఎక్కువ భయపడాల్సింది రోగ నిరోధక శక్తి, ఎందుకంటే అదే డ్యామేజ్ చేస్తుంది, కాపాడాల్సిన వ్యవస్థే తిరుగుబాటు చేస్తుంది. సో ఇప్పుడు దానివల్ల ఈ కీళ్ళవాతం, స్పెషల్లీ మనం చూసుకుంటే కోవిడ్ టైంలో కూడా ఎవరికి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది, ఎవరు ఎక్కువ చనిపోయారు అని అంటే ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే. ఎందుకంటే కోవిడ్ చంపలేదు, ఆ కోవిడ్ అనే వైరస్ వాళ్ళ బాడీలో వెళ్ళడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేసి వాళ్ళ లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి, లేకపోతే ఆర్గన్ డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల ఎక్కువ మరణాలు పెరిగాయి. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది ఇప్పుడున్న కాలుష్యానికి, ఇప్పుడున్న పొల్యూషన్కి ఇంకెక్కువ అయిపోయింది, ఇంకెక్కువ ప్రబలంగా ఉన్నాయి. సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు కీళ్ళవాతం అంటున్నాము సార్, అంటే కీళ్ళవాతం బారిన వాళ్ళకి వచ్చింది ఈ వ్యాధి అనేది చెప్పడానికి మనకు చెప్పుకునే దగ్గర లక్షణాలు ఏంటి సార్? అదే వాపులు రావడం, సడన్గా ఎముకల్లో జాయింట్స్లో వాపులు రావడం, స్పెషల్లీ పెద్ద పెద్ద జాయింట్సే కాదు, చిన్న చిన్న కీళ్ళలో కూడా మనకు వాపులు వస్తూ ఉన్నాయి, నొప్పులు వస్తూ ఉన్నాయి. అండ్ మెల్లిమెల్లిగా వేళ్ళు కానీ జాయింట్స్ కానీ దాన్ని షేప్ అవుట్ అయిపోవడం, జాయింట్స్ అలైన్మెంట్స్ మారిపోవడం అనేది జరుగుతూ ఉంటే మనం ఎక్కువ శాతం 90% కండిషన్స్లో మనం చూసుకుంటే అది కీళ్ళవాతమే ఉంటుంది. కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయో, బాడీలో ఏదైనా టాక్సిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మల్టిపుల్ జాయింట్స్లో జరగదు, 1-2 జాయింట్లు అరకొర జాయింట్స్లోనే అవుతుంది. బట్ మల్టిపుల్ జాయింట్స్లో అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి, కీళ్ళవాతం ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సార్ అయితే కారణాలు, కీళ్ళవాతం రావడానికి గల కారణాల గురించి తెలియజేయండి. సో కారణాలు క్లియర్గా మీకు అదే చెప్పాను కదండి. సో ఏమవుతుంది అసలు, ఎలా మనకి రోగ నిరోధక శక్తి పాడవుతుంది, నేను ప్రాసెస్ చెప్తాను మీకు. 70% మనం చూసుకుంటే రోగ నిరోధక శక్తి మన గట్లో ఉంటుంది, అంటే మన జీర్ణకోశమైన పేగుల్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియానే దాన్ని మెయింటైన్ చేయాలి, అర్థమైంది కదండి. అండ్ మనకు వచ్చే 80% రోగాలన్నీ కూడా మన జీర్ణకోశం నుంచి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అనే విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ గట్ హెల్త్లో 70% ఇమ్యూనిటీ ఉంది. సో మనం స్ట్రెస్ వల్లనో, లేకపోతే మనం సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్లనో, లేదా జీవన శైలిని మనం కరెక్ట్గా పాటించకపోవడం వల్లనో, లేదా హెరిడిటరీ కండిషన్స్, అంటే తల్లిదండ్రుల్లో కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయనుకోండి, ఎవరి జీన్స్ వస్తాయి మనకి? మన తల్లిదండ్రుల జీన్స్. సో వంశపారంపర్యంగా కూడా ఇవి మనకు రావచ్చు. తల్లికే ఉందనుకోండి, తల్లిపాల ద్వారా డైరెక్ట్గా మన బాడీకి ఇది ఎక్కేస్తుంది. ఓకే, సో ఆ డిఫెక్టివ్ ఇమ్యూనిటీ మనకి హెరిడిటరీగా రావచ్చు, లేదా మనమే మన అలవాట్లతోని దాన్ని పాడు చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే జీర్ణకోశలో మనకి రోగ నిరోధక శక్తి బాగా, అంటే చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి రోగ నిరోధక శక్తిని సరిగ్గా మనము ఆరోగ్యంగా చూసుకోలేని వ్యవస్థగా మారిపోయింది మన గట్ హెల్త్. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇమ్యూనిటీ డిఫెక్టివ్గా మారిపోతుంది. సో ఐదర్ వీక్ అవ్వడము, లేదా మీ మీద ఓవర్ రియాక్ట్ అవ్వడం. సో అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి కన్సిస్టెంట్గా ఇంకా అది పూర్తి స్థాయిలో మన ఐక్యూ పోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేయలేకపోతుంది. దేన్ని నేను కాపాడాలి, ఏ వ్యవస్థని నేను కాపాడాలి, ఏ వ్యవస్థతో పోరాడాలి అనే ఐక్యూ కోల్పోతుంది. సో అది మనం ప్రొటెక్ట్ చేయాల్సిన టిష్యూస్ని అది డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో అది మేజర్ కారణం చెప్పాలంటే. సార్ ప్రధానంగా ఇప్పుడు కీళ్ళవాతం గురించి మాట్లాడితే ఇందులో స్టేజెస్ గురించి వివరించండి. స్టేజెస్ మనం చూసుకుంటే, మనము స్టార్టింగ్ స్టేజెస్లో మైల్డ్గా మనకి వాపులు నొప్పులతో మొదలవుతుంది.
సో అలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అలాగే ఉండి ఏమవుతుంది చెప్పాను కదా, మీకు ఫ్యూజ్ అయిపోవడం, ఎముకలు మెల్లిమెల్లిగా డిహైడ్రేట్ అయిపోవడం, ఫ్యూజ్ అయిపోవడం, డీజనరేట్ అయిపోవడం అండ్ మెల్లిమెల్లిగా బెండ్ అయిపోవడం. సో చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో మీరు చూసుకుంటే అన్నీ ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉండరు, నరకప్రాయంగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో అయితే మీకు మెల్లిమెల్లిగా డ్యామేజ్. సో అది మెల్లిగా అవుతుంది, కొంతమందికి చాలా ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, కొంతమందికి కొంచెం స్లో ప్రాసెస్లో అవుతుంది. ఓకే, సో ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి అని అంటే డైరెక్ట్గా మీరు రుమటాలజిస్టుల దగ్గరికి వెళ్తారు. సో రుమటాలజిస్ట్ ఓపెన్గా ఫస్ట్ మీకు చెప్పే మాట ఏంటి అని అంటే మా దగ్గర దీనికి వైద్యం లేదు, జీవితాంతం మీరు పెయిన్ కిల్లర్స్ అండ్ జీవితాంతం మీరు స్టెరాయిడ్స్ వాడుకోవాలి. సో పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, ఆకలి వేస్తుంది అంటే ఆకలి వేయకుండా మంది, అంటే లోపల ఉన్న సమస్యని మనము ప్రివెంట్ చేయట్లేదు, క్యూర్ చేయట్లేదు. సో ఇంగ్లీష్ మెడిసిన్లో ప్రివెన్షన్ క్యూర్ రెండు ఉండవు, ఓన్లీ లక్షణాలను మాత్రం ఈరోజు ఈ పూట కంట్రోల్ ఎలా చేయాలి, ఈరోజు ఈ పూట ఎలా బతకాలి అనేది ఉంటుంది. సో మనకు ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల లోపల జరుగుతుంది డ్యామేజ్ జరుగుతూనే ఉంది, బట్ నొప్పి తెలియకుండా ఈరోజు పూట గడిచిపోయింది. అలాగే మీరు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటే రోగనిరోధక శక్తి పాయిజన్ అయిపోయి ఈరోజు ఈ పూట మీకు అది డ్యామేజ్ చేయడం ఆపేస్తుంది. కానీ అలా రోగనిరోధక శక్తికి మనం స్లో పాయిజన్ చేస్తూ ఉంటే రోగనిరోధక శక్తి పాయిజన్ అవ్వట్లేదు, మన శరీరం మొత్తం కూడా పాయిజన్ అవుతూ ఉంది. స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎముకలు గుల్లగా మారిపోతాయి. స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్కి ఎముకలు కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. చాలామందికి ఎవాస్కులర్ నెక్రోసిస్ చాలామందికి వచ్చింది. కోవిడ్ టైంలో వాళ్ళకి జస్ట్ రిలీఫ్ ఇవ్వడానికి స్టెరాయిడ్స్ వాడేశారు. చాలామంది ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఎముకలన్నీ కూలిపోతున్నాయి, జాయింట్ రీప్లేస్మెంట్లు చేసుకోవాలి. సో మన ట్రీట్మెంట్లో ఆ రీప్లేస్మెంట్స్ లేకుండా వాళ్ళని బాగా చేస్తున్నాం. ఓకే, సో అలాగే స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీ హార్మోన్స్ దెబ్బతింటాయి, మీ అవయవాల పనితీరు దెబ్బతింటుంది, మీ కంటి చూపు దెబ్బతింటుంది, అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. సో అట్లా ఒకవైపు మీ రోగం ముదురుతూనే ఉంటుంది, ఇంకోవైపు జస్ట్ కేవలం ఈరోజు ఈ పూట ఉపశమనానికి మనం వేసుకుంటున్న మందుల ద్వారా ఉపశమనం అయితే దొరుకుతుంది, కానీ రోజు సమస్య ఇంకా జటిలంగా మారుతుంది. అండ్ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పేషెంట్ మల్టిపుల్ లెవెల్స్లో సఫర్ అవుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చెప్పాలి అంటే వాళ్ళకి ఇంకా తీవ్రత పెంచేస్తుంది. సో ఈరోజు ఉపశమనం కలుగుతుంది కానీ రేపు ఇంకా తీవ్రత మాత్రం రోజుకి ముదిరిపోతూనే ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఈ అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్లో దీనికి సంపూర్ణమైన పరిష్కారం ఉంది, శాశ్వతమైన పరిష్కారం. ఎలా చేయొచ్చు, ఎలా ఏంటిది అనేది చెప్తాను నేను. సో మీకు ఏం చెప్పాను, ఇది మీ గట్ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన రుగ్మత. అంటే రోగ మూలాలు చూసుకుంటే మీకు ఎక్కడ డిఫెక్ట్ వచ్చింది, ఫంక్షనల్ డిఫెక్ట్ ఎలా వచ్చింది, మీరు టైంకి తినకనో, రాంగ్ ఫుడ్ హ్యాబిట్సో, లేదా మీకు మీ బాడీలో మీకు ఆ డిఫెక్ట్ వచ్చేసింది, ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్ వచ్చింది, మీ గట్ హెల్త్లో వచ్చింది. సో ఇమ్యూన్ సిస్టమ్ గట్ హెల్త్ని మార్చుకోవడం కరెక్ట్ పద్ధత, లేకపోతే పూర్తిగా జాయింట్లు పాడైపోయాక జాయింట్లు మార్చుకోవడం కరెక్టా? సో ఏది కరెక్ట్, ఏది తెలియని పని? గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, గట్ హెల్త్ ఎలా మార్చుకోవాలి, ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా మార్పిడి చేయాలి? ఇప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ ఐక్యూ పోయింది, మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం పోయింది. సో ఇమ్యూన్ సిస్టమ్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? తల్లి పాల ద్వారా మనిషికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అర్థమైంది కదండి. సో తల్లిలో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అదే డిఫెక్ట్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, పిల్లలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇంకా తల్లి పాలు తప్ప ఇంకొక సోర్సే లేదు రోగనిరోధక శక్తి కణాలు. అయితే వేరే తల్లి పాలలో మంచి ఐక్యూ ఉన్న ఇమ్యూనిటీ కూడా ఉంది కదా. సో మన ఆహారం, ఔషధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చుట్టూ ఉన్న చెట్లు, మన చుట్టూ ఉన్న జంతువుల నుంచే వస్తున్నాయి. సో ఈ జంతువులు, ఈ మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో, మనం వాటి పాల ద్వారా కూడా వాటి పిల్లలకు అలాగే రోగనిరోధక శక్తి ఇచ్చుకుంటుంది. సో సైంటిస్టులు 1940s డాక్టర్ షెర్వుడ్ లారెన్స్ అనే ఒక సైంటిస్ట్ ఇది గమనించాడు, రోగనిరోధక శక్తి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు తను. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు సార్, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, నమస్కారం అండి. హలో హలో చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి, మీ పేరు ఏంటో చెప్పి మీ సమస్య చెప్పండి అమ్మా. మా పేరు సునీత సార్, చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి.
నాకు కీళ్ళవాతం నెల నుంచి ఆయుర్వేదం తీసుకుంటున్నాను ఓకే తిరుపతిలో. ఓకేమ్మా. ఆయుర్వేదం తీసుకుంటుంటే ఆయుర్వేదంకి అసలు ఇంకా రోజు అసలు పైకి లేకుండా అసలు బెడ్ లో నీళ్ళు వచ్చేసి ఇంకా అసలు లేకుంటే ఇప్పుడు ఒక నెల నుంచి ఇంగ్లీష్ నెల్లూరులో తీసుకుంటున్నాం సార్. ఓకేమ్మా. అదే నువ్వు చెప్తున్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. అవును అవును చెప్తాలేమా. ఇప్పుడు నేను మీకు కంప్లీట్ దీని పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోస్లో మీకు చెప్తా ఉంటాను. ఇప్పుడు ఏం లేదమ్మా, మీకు సమస్య ఏంటి, రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా చెడిపోయి మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సో అటు ఆయుర్వేదంలో కానీ ఇటు ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ ఈ కణాల మార్పిడి అనే ట్రీట్మెంట్ లేదు. సో ఈ రోగ నిరోధక శక్తి కణాలు ఫంక్షనల్ మెడిసిన్ అనే ట్రీట్మెంట్లో చేస్తాం. ఓకే. సో వేరే తల్లి పాలు అంటే మీకు వేరే జంతువుల పాలలో నుంచి మనకంటే 300 రెట్లు ఎక్కువ ఐక్యూ, ఎక్కువ తెలివి ఉన్న కణాలని అమెరికాలో శాస్త్రవేత్తలు దాన్ని ఒక మెడిసిన్ రూపంలో తీసుకొచ్చారు. సో గట్ హెల్త్ వచ్చేసి మనం కోల్పోయిన మంచి బ్యాక్టీరియా చాలా మటుకు కోల్పోయాం ఇప్పుడు మనం తింటున్న టాక్సిక్ ఫుడ్స్ వల్ల. సో వేరే జంతువుల నుంచి కానీ లేదా అడవి మనుషుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రకృతి సహజంగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ గట్ హెల్త్లో ఇంకా ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ గట్ బ్యాక్టీరియాని మనం తీసుకొని మనం మళ్ళీ హెల్తీ బ్యాక్టీరియాని రీడెవలప్ చేయాలి. అండ్ వేరే జంతువుల్లో వచ్చిన పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆ రోగనిరోధక శక్తి కణాలు అనేది మన బాడీలో మళ్ళీ కొత్తగా అభివృద్ధి చేసుకోవాలి. సో తల్లిపాలు ఒక్కరోజు ఇవ్వగానే రోగనిరోధక శక్తి డెవలప్ అవ్వదు, అదొక వ్యవస్థగా మారడానికి సమయం తీసుకుంటుంది. సో అట్లీస్ట్ ఒక 1 to 2 years అనేది టైం పడుతుంది మళ్ళీ కొత్తగా ఈ గట్ హెల్త్, ఈ కొత్త ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి. సో చాలా మంది ఎర్లీ స్టేజెస్లో మీరు రాగలిగితే 2-3 నెలల్లో 6 నెలల్లోనే వాళ్ళలో నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి. కొంచెం క్రానిక్ ఉన్న వాళ్ళకి 6 నెలల నుంచి 12 నెలలు టైం పడుతుంది. అంటే 6 months to 12 months మీ రోగ నిరోధక శక్తిని కంప్లీట్గా నియంత్రించేస్తాం, పాత రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తాం. దాన్ని రెచ్చగొట్టే ఆహార పదార్థాలు ఏవేవి ఉన్నాయో గుర్తించి వాటిని మీరు ఫుడ్లో నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయమంటాం. దానివల్ల అది ఇంకా రెచ్చిపోవడం ఆపేస్తుంది, మిమ్మల్ని డ్యామేజ్ చేయడం ఆపేస్తుంది. మీ జీర్ణకోశని పాడు చేసే టాక్సిక్ ఆహార పదార్థాలు ఏమున్నా కూడా అవి పూర్తిగా ఆపేయమంటాం. అండ్ మీ శరీరాన్ని పూర్తిగా డీటాక్సిఫై చేస్తూ మెల్లిమెల్లిగా మీ గట్ హెల్త్, మీ కొత్త రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తూ ఉంటాం. సో పాత రోగ నిరోధక శక్తి మీ మీద ఇంకా దాడి చేయడం ఆపేసి కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతుంది. అండ్ కొత్త రోగ నిరోధక శక్తి పని ఏంటి, మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో దాని సామర్థ్యం మేరకు దానికి సరైన పోషకాలు ఇస్తే దాన్ని వాడుకొని మిమ్మల్ని నయం చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే అక్యూట్ కండిషన్స్లో 1 to 3 months వాళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయేసారని చెప్తున్నారు. క్రానిక్లో 6 months to 12 months. ఎందుకంటే ఎంత స్థాయి, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలింది, చిన్న దెబ్బలు తగిలాయంటే తక్కువ టైంలో రికవర్ చేయొచ్చు, పెద్ద దెబ్బలు తగిలాయంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా ఎక్కువ తగిలాయంటే కొన్ని మానుతాయి, కొన్ని ఎప్పటికి ఉండిపోతాయి. అందుకే ఎంత ఎర్లీ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మనం రికవర్ అయిపోతాము. అండ్ పూర్తిగా రోగ నిరోధక శక్తి, పూర్తిగా గట్ హెల్త్ అనేది డెవలప్ అయింది అనుకోండి, ఇంకా మేము చెప్పినట్టు జీవన శైలి, డైట్ ఎప్పటికీ మెయింటైన్ చేస్తే మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉండదు, మీకు ఒక శాశ్వతమైన పరిష్కారం. సో మా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ నుంచి కొన్ని 100,000 మంది ఇప్పటికే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. టాప్ రిమటాలజిస్టులు కూడా మాకు రెఫర్ చేస్తున్నారు. ఎవరిని? చుట్టాలని, వాళ్ళ దగ్గర స్నేహితుల్ని, బంధువులని చేస్తున్నారు. పేషెంట్స్ పంపరు కదా. సో పేషెంట్స్ అంటే వ్యాపారం, కానీ ఇంట్లో వాళ్ళకైతే సరైన వైద్యమే ఇవ్వాలి కదా. సో దీనికి సంపూర్ణమైన పరిష్కారం ఉందమ్మా. WHO కానీ ప్రపంచంలో ఉన్న అన్ని సైంటిఫిక్ బాడీస్ కానీ ఈ వైద్యాన్ని పూర్తిగా ఇదే సరైన వైద్యాన్ని గుర్తించారు. సో ఇప్పుడు ఈ వైద్యం మనకు అందుబాటులో ఉంది. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి వాడకండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో దానివల్ల విపరీతమైన డ్యామేజ్, డిఫెక్ట్స్ అనేవి మీ బాడీలో ఏర్పడతాయి. ఆయుర్వేదంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేదంలో ఈ కణాలు మార్పిడి చేయలేము. సో ఆయుర్వేదంలో ఉన్న అన్ని మంచివే, దానికి తెలిసింది ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచడం. ఇప్పుడు ప్రాబ్లమే రోగ నిరోధక శక్తి, దాన్ని పెంచితే ఇంకా తీవ్రమైన దాడి చేస్తుంది. అదే జరిగింది మీకు, అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు పాముకి మనం పాలు పోసి పెంచితే ఏమవుతుంది, అది మళ్ళీ మనకి బుసగొడుతుంది. సో ఇప్పుడు మీ రోగ నిరోధక శక్తి మీ శత్రువు, దాన్ని ఇంకా బలోపేతం చేస్తే ఏమవుతుంది, ఇంకా బలంగా కొడుతుంది. అందుకే మీరు ఆయుర్వేదం మందులు వాడగానే మీరు బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి అయ్యింది సార్ అని అన్నారు.
సో అదే జరుగుతుంది. ఓకే, మీరు టెంపరీగా పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడారు, ఓకే, బట్ దాన్ని ఎంత త్వరగా మీరు ఆపేసుకొని మీరు ఎంత త్వరగా రాగలిగితే మీకు అంత తక్కువ డ్యామేజ్లో మీరు దీని నుంచి బయటపడొచ్చమ్మా. రైట్ సార్, మరొక కాలర్ మనతో మాట్లాడడానికి. షూర్. హలో హలో సార్, మీ పేరు చెప్పండి, మీకు ఏంటి ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. నమస్కారం అండి, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు 40 years ఉంటాయి సార్. మోకాళ్ళు జాయింట్ పెయిన్స్, కీళ్ళు, చేతి వేళ్ళు, అరికాళ్ళ వరకు ఉంటాయి సార్ నొప్పులు బాగా. ఓకే అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడైనా చూపించుకున్నారమ్మా? హాస్పిటల్ లో చూపించుకున్నాం సార్, మెడిసిన్ ఇచ్చిండ్రు, నరాల వీక్నెస్ అయిపోయింది సార్. ఓకే ఓకే. మోకాళ్ళ నుంచి పాదాల వరకు నరాలు బాగా దిబ్బున గుంజుకుంటాయి సార్, బాగా నొప్పులు. ఓకే అమ్మా. బాకులు వస్తుంటాయి, నడవనికే రాదు బాగా. ఓకే, సో మీరు చెప్తున్న సమస్యల్లో నాకు కీళ్ళవాతం కంటే కూడా వెన్ను సమస్యలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయమ్మా. మీ వెన్నుపూసలో ఉన్న సమస్యల వల్ల కొంచెం కాళ్ళ నరాలు, చేతు నరాలు ప్రెస్ అయ్యి మీకు రేడియేటింగ్ పెయిన్స్ ఉండొచ్చు. ఒకవేళ అలాంటి సమస్య ఉన్నా కూడా మీకు వెన్నులో వితౌట్ ఆపరేషన్ మీకు నరాల మీద ఉన్న ఒత్తిడి అంతా తగ్గించి కంప్లీట్ గా దాని పరిష్కారం అనేది చూపించమ్మా. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ ఇప్పటి వరకు ఏ డయాగ్నోసిస్ చేస్తారో ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హాస్పిటల్కి రండమ్మా, మీకు మంచి పరిష్కారం ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది సొల్యూషన్. ఓకే, టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని వినండి అమ్మా. సార్, అయితే కీళ్ళవాతం జాయింట్ పెయిన్స్ లో ఇంగ్లీష్ మెడిసిన్ ప్రకారం ఎప్పటికీ క్యూర్ అవ్వదు అని అంటారు కదా సార్, మన ట్రెడిషనల్ వైద్యం ద్వారా ఏ విధంగా నివారించవచ్చు? అంటే రీసెర్చ్ జరిగిందమ్మా, 2 విషయాల్లో రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆఫ్టర్ ఇంగ్లీష్ మెడిసిన్ హైయెస్ట్ రీసెర్చ్ జరుగుతుంది ట్రెడిషనల్ మెడిసిన్ అనే వరల్డ్ వైడ్. సో ఇక్కడ మనము ఇంగ్లీష్ మెడిసిన్లో ఏం రీసెర్చ్ చేస్తున్నాము అని అంటే పేషెంట్కి లక్షణాలకు ఎలా వైద్యం ఇవ్వాలి, పేషెంట్ జీవితాంతం పేషెంట్గా ఎలా ఉండాలి. సో ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయట్లేదు, క్యూర్ మీద ఫోకస్ చేయట్లేదు. వేరే ట్రెడిషనల్ మెడిసిన్లో జరుగుతున్న ఏంటంటే సొల్యూషన్స్ గురించి, ఎలా ఇంకొక స్టేజ్, మీరు ఏ స్టేజ్లో నా దగ్గరికి వచ్చినా ఇంకో స్టేజ్ వెళ్లకుండా ఎలా మనం నియంత్రించాలి. ఓకే, అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఈ డ్యామేజ్ ఎంతవరకు నేను మళ్ళీ రిపేర్ చేసుకోగలుగుతాను, రికవర్ చేసుకోగలుగుతాను, ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, అండ్ ఈ రిజల్ట్ వచ్చాక సస్టైనబుల్గా ఎలా ఉండాలి అంటే డాక్టర్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మనకు 90% డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎవరు మెయింటైన్ చేయాలి? సో ఎవరికి వాళ్ళే కదా. సో పేషెంట్కి మేము వెల్ ఎడ్యుకేటెడ్గా ఫస్ట్ డేనే మాకు 1/2 hour 40 minutes పడుతుంది, ఎందుకు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం రాయడానికి. సో వాళ్ళకి మేము పూర్తిగా రికవర్ అయ్యాక కూడా సస్టైనబుల్గా ఉండడానికి మీరు జీవితాంతం ఈ ఆహార నియమాలు కానీ ఈ జీవన విధానం కానీ పాటించండి అని చెప్తాం. సో ఆల్మోస్ట్ 15 years 20 years దాటిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఇప్పుడు కూడా కలుస్తారు, ఎవరిని ఇంకో పేషెంట్ని కల్పించడానికో. సో పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఆ విధంగా జరుగుతుంది. సో ఆల్రెడీ WHO మొత్తం 2014 to 2025 లోపు ఈ వైద్యాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ గుర్తించి ప్రతి హాస్పిటల్లో చేర్చాలి, ప్రతి కామన్ మ్యాన్కి ఇది అందేలాగా చేయాలి అనేది వాళ్ళు స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నారు. సో ఇప్పటికే వాళ్ళు సక్సెస్ అయ్యారు, ప్రతి గవర్నమెంట్ని ఒప్పించగలిగారు. ప్రతి దేశంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి ఈ వైద్యాన్ని డెవలప్ చేయాలి. ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్ వరకు మనకు ఒక రియాక్టివ్ కాకుండా ఒక ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ చేయాలని. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే ఎయిమ్స్లో ఇప్పుడు స్టార్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోద్బలంతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని హాస్పిటల్స్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఎలా ట్రీట్ చేయాలనేది స్టార్ట్ అయింది. గోల్ ఏంటంటే 2030లో ఈ వైద్యం ప్రతి ఒక్కరి చోట మీకు అందుబాటులోకి వస్తుంది. రైట్ సార్, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు. షూర్. హలో, నమస్కారం అండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నడుము నొప్పి సారు, నడుము 20 సంవత్సరాలు వచ్చినట్టుంది. అట్టనే నేను మాటలు తెచ్చుకొని నీళ్ళు కొంటే మురిపోయింది. ఓకే అమ్మా. ఆసుపత్రిలో పోయి మందులు తెచ్చుకుంటున్నా, గజ్జల్లో బెల్లాలు పెట్టినవి, మరి కాళ్ళని నొప్పులు, మెడలని నొప్పులే, ఈ భుజాలన్నీ నొప్పులే. అదేమ్మా, ఇప్పుడు లేట్ అవుతున్న కొద్దీ ఇంకా సమస్య జటిలంగా మారుతుందమ్మా. డిస్కులు కదిలిపోయి నరాలు బాగా ఒత్తిడిలో గురయ్యి
ఈ రేడియేటింగ్ పెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పోను మీ పని మీరు చేసుకునే పరిస్థితిలో కూడా ఉండరు. అండ్ ఇలాంటి కండిషన్స్ లో సర్జరీస్ కూడా 10లో 9 మందికి పర్మనెంట్ గా కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక్కరన్నా సక్సెస్ అవుతారా అంటే, వాళ్ళు బాగా ఉంటారా అంటే, మళ్ళీ మల్టిపుల్ సర్జరీస్ అండర్గో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ చేసే వ్యవస్థ ఆపలేదు కాబట్టి. సో దీనికి పర్మనెంట్ పరిష్కారాలు ఉన్నాయమ్మా. మీ వెన్నుపూసకి సంబంధించిన MRI రిపోర్ట్ తీసుకొని వస్తే, ఇంతకుముందు కాలర్ కూడా వెన్ను సమస్య తను చెప్పింది. సో వెన్నుపూసలో ఒకవేళ కీళ్ళవాతం వల్ల డ్యామేజ్ ఉన్నా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల ఉన్నా, మనం డ్యామేజ్ వ్యవస్థ కారణాలు ఏంటో మేము డిటెక్ట్ చేస్తాము. ఆహారం ద్వారా మీకు కొన్ని మా ఔషధాల ద్వారా దాన్ని కంట్రోల్ చేసేస్తే ఇంకొక స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ అనేది జరగదు. సో ఈ ఎండిపోయిన కొమ్మలాగా మారిపోయిన ఈ వెన్నుపూసని మళ్ళీ పచ్చి కొమ్మగా మార్చడానికి దానికి కావాల్సిన ఎలాంటి పోషకాలు ఇవ్వాలో ఆ పోషకాలు ఇచ్చుకుంటూ, ఎక్కడెక్కడ నరాలు బాగా కంప్రెస్ అయిపోయినాయో వితౌట్ సర్జరీ అక్యుపంక్చర్లో మనకు నాన్ సర్జికల్ గా డీకంప్రెషన్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి. సో దాని ద్వారా మెల్లిమెల్లిగా ఏం చేస్తామంటే నరాలను కదిలిచ్చేస్తాం. సో నరం ఏదైతే బాగా ఒత్తిడికి గురై బ్లాక్ అవుతా ఉందో ఆపరేషన్ లేకుండానే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ సమయంలోనే మనం బ్లాకేజెస్ ని తొలగించవచ్చు. దానివల్ల మీకు రేడియేట్ అవుతున్న నొప్పులన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఇంకా నేను చెప్పినట్టు మీరు ఆహార నియమాలు జీవితాంతం పాటిస్తే, ఇప్పుడు నా దగ్గర వెన్నుపూస సంబంధించిన సర్జరీ కేసెస్ 18-19 ఇయర్స్ బ్యాక్ చేసిన కేసెస్ కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి చిన్న సమస్య రాలేదు. లేకపోతే వాళ్ళకి కంపల్సరీ సర్జరీ తప్ప ఇంకో మార్గం లేదన్న కేసెస్. సో డిస్కులు ఎంత బయటకు వచ్చినా నరాలను కదిలిచ్చి మనము నరం మీద ఉన్న ప్రెషర్ అంతా తగ్గించే వైద్యం అందుబాటులో ఉందమ్మా. సో మీకు అది పర్మనెంట్ గా సొల్యూషన్ ఉంది, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ PS సాగర్ వెన్ను సమస్యలు అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో కొట్టండి, బోల్డ్ అన్ని వీడియోస్ వస్తాయి. బోల్డ్ అంత మంది పేషెంట్ సర్జరీ అండర్గోవాల్సిన పేషెంట్స్ అందరూ కూడా వితౌట్ సర్జరీ ఎలా బాగయ్యారు. అలాగే డాక్టర్ PS సాగర్ కీళ్ళవాతం అని కొట్టండి, కీళ్ళవాతం సంబంధించిన పేషెంట్స్ కూడా ఎలా రికవర్ అయ్యారో మీకు అన్ని వీడియోస్ లో ఉంటాయమ్మా. సో ఆ వీడియోస్ చూసి పూర్తి అవగాహనతోనే ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి. రైట్ సార్, కంపేర్ విత్ అలోపతి మనం ట్రెడిషనల్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి. సో ఏం లేదండి, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజెస్, ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు కీళ్ళవాతం వల్ల కూడా వెన్నుపూస డ్యామేజ్ అవ్వచ్చు. సో డ్యామేజ్ కారణాలు మనం డిటెక్ట్ చేసుకొని ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా ఆ డిఫెక్ట్స్ని బాగా చేసుకోవాలి. సో అక్యుపంక్చర్ రోల్ ఎక్కడ ఉంటుంది అని అంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మేము ఎవరికి అక్యుపంక్చర్ చెప్పము. ఇప్పుడు మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎవరికైనా సర్జరీ చెప్తామా? లేదు. సో అక్యుపంక్చర్ ఒక నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఎవరికి చేయాలి? సర్జరీ లాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయడానికి చేయాలి. ప్రతి దాన్ని మనిషికి నిలువుగా కోయాల్సిన అవసరం ఏం లేదు. కోయకుండానే మన పూర్వీకులు మనకు ఒక వైద్య విధానాన్ని కనిపెట్టారు. ప్రతిదానికి కోయాల్సిన పని లేదు. ఇప్పుడున్న డాక్టర్స్ ప్రతిదానికి సర్జికల్గా వెళ్ళిపోతున్నారు. అవసరం లేదండి. 90% కండిషన్స్లో సర్జరీస్ అనేవి అవసరం లేవు. ఎస్పెషల్లీ వెన్నుపూస సంబంధించిన సమస్యల్లో మనం నరాల మీద ఉన్న ఒత్తిడి తగ్గించాలి. సో ఆ ఒత్తిడి తగ్గించే వైద్యం మనం చేయొచ్చు. ఓకే. సో అక్యుపంక్చర్ ఎక్కడైతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే వైద్యం చేయాలి. సో అర్లీ స్టేజెస్లో వస్తే అసలు ఆ వైద్యం కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే పూర్తిగా రికవర్ అవ్వచ్చు. ఇంట్లో ఉండే ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలాంటి నాడులను స్టిమ్యులేట్ చేసుకోవాలి, మీరు రోజువారీగా నొప్పి కంట్రోల్ అవ్వడానికి అన్ని మేము ట్రైనింగ్ ఇచ్చేస్తాం పేషెంట్స్. ఇంట్లో ఉండే తగ్గిపోతూ ఉంటారు. పేషెంట్కి మ్యాక్సిమం 80 to 90% పేషెంట్స్లో మేము ఎలాంటి ఫిజికల్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఎంత లేట్ అయితే అంత కాంప్లికేషన్స్, ఎంత అర్లీ అయితే అంత తక్కువ డ్యామేజ్. అయితే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా సార్, అంటే వైద్యం అక్కర్లేదు ఎర్లీ స్టేజెస్. అవునండి. అంటే ఏ వయసులో వైద్యం చేయాలంటే? ఇప్పుడు నాకు వయసుతో సంబంధం లేదండి. స్టేజెస్, అర్లీ స్టేజెస్ ఉన్నాయనుకోండి తక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి యాక్సిడెంట్ అయిందండి, చిన్న దెబ్బలు తగిలాయి, తక్కువ టైంలోనే రికవర్ అవ్వచ్చు. పెద్ద దెబ్బలు తగిలాయి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ కోలుకుంటాడు. అదే ఎక్కువ ఇంకా హయ్యర్ డ్యామేజెస్ అయ్యాయంటే కొంచెం రికవర్ అవుతాడు, కొంచెం ఎప్పటికీ రికవర్ కాకుండా ఉంటాడు. ఇంకా హయ్యర్ లెవెల్లో వెళ్తే ఎప్పటికీ కోలుకోలేని డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఏ రోగానికని ఇది అప్లికబుల్. మీరు ఎంత అర్లీగా మీరు రాగలిగితే అంత తక్కువ డ్యామేజ్తో మీరు పూర్తిగా బయటపడి పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. సో కొన్ని డ్యామేజెస్ మనం పూర్తిగా రికవర్ చేయలేం. ఇప్పుడు మీరు చెప్పిన పేషెంట్కి 20 years నుంచి సఫర్ అవుతున్నారు. సో నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నా అలా అవ్వాలంటే కాదు కదా. సో వాళ్ళకి ఏం చేయగలుగుతాము? ఆ డిస్క్లని అర్లీ స్టేజెస్లో డిస్క్ కదిలాయనుకోండి, డిస్క్ని సెట్ చేసేస్తాం. ఒకవేళ డిస్క్ బాగా డ్యామేజ్ అయిపోయి బాగా కదిలిపోయి
ఎక్స్ట్రాడినరీగా మనకి బయటకు వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? నరాన్ని సర్దుకోవాలి అంతే. నరాన్ని దాని మీద ఉన్న ప్రెషర్ సెట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర అన్ని కీళ్ళు పాడైపోయిన లాస్ట్ స్టేజ్ పేషెంట్స్ కూడా వచ్చారు. బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు 2 years 3 years నుంచి మా పిల్లల మీద ఆధారపడి ఉన్నాను సార్, బాత్రూమ్ కూడా ఒక 2 హెల్ప్ చేస్తేనే నేను లేవగలుగుతున్నాను సార్, బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది సార్ అన్నారు. ఇప్పుడు ఒక 6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే డ్యామేజ్ ఆగిపోయింది, ఇంకో ఫర్దర్ డ్యామేజ్ అవ్వట్లేదు. అండ్ ఆల్రెడీ బెండ్ అయిపోయిన జాయింట్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా మారాయి, నొప్పులు లేవు, స్ట్రెంగ్త్ వచ్చాయి, ఎండు కొమ్మల నుంచి అవి పచ్చ కొమ్మలుగా మారాయి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే, సార్ అసలు ఇప్పుడు మొత్తం నా పనులని నేను చేసుకోగలుగుతున్నా. చెప్పాలంటే వాళ్ళు వేళ్ళతో ఒక స్పూన్ కూడా పట్టుకోలేదు పరిస్థితి, కానీ నొప్పులు లేవు. సో అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాం, మా పిల్లలకు కూడా మేము పనులు చేసి పెట్టగలుగుతున్నాం, మా పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గింది సార్. 2 years నుంచి నరకం అనుభవించాను, ఇప్పుడు నేను యాత్రలు కూడా చేసుకొని వస్తున్నాను సార్, నాకు అయినా కూడా నా బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, 2 గంటలు కూడా నేను వర్క్ చేసుకోగలుగుతున్నాను. సో అలాంటి హీలింగ్, అలాంటి రికవరీ లాస్ట్ స్టేజ్, చెప్పాలంటే స్టార్టింగ్ స్టేజెస్ కంటే కూడా లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందపడతారు మా వైద్యంతో. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ జీవితాన్ని కోల్పోయారు, ఇంకా జీవితంలో మేము ఇంకా బాగుపడమా అని చెప్పేసి బాధలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ రెండోసారి బతకడానికి అవకాశం దొరికినట్టే, అర్థమైంది కదండి. సో వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఉన్నారు, ఎందుకంటే ఇంత తీవ్రంగా డ్యామేజ్ అయిన వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ నా పనులు నేను చేసుకోగలుగుతున్నా, ఇంకొకరి మీద ఆధారపడకుండా. అదే అర్లీ స్టేజెస్లో వస్తే ఎంత తక్కువ డ్యామేజ్లో మనం రికవర్ అవుతే అంత మంచిది కదా. సో డెఫినెట్లీ మీ అందరికీ అవేర్నెస్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ మెడిసిన్లో పెయిన్ కిల్లర్స్ దయచేసి వేసుకోకండి. ఆల్మోస్ట్ 70% కిడ్నీ పేషెంట్స్ అంతా కూడా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్లనే తయారవుతున్నారు. అలాగని ఆయుర్వేదం మందులు కూడా విపరీతంగా వాడకండి, ఎందుకంటే మనం ఫిల్టరేషన్ ప్రాసెస్ సరిగా లేదు మన దగ్గర. వేరే కంట్రీస్లో హర్బల్ మెడిసిన్స్ని మనం హెవీ మెటల్స్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా క్లియర్ తీసిస్తారు. కానీ ఇప్పుడు మనం ఎంత పొల్యూట్ అయ్యామో హర్బల్ మెడిసిన్స్ కూడా పొల్యూటెడే. సో డైరెక్ట్ క్రూడ్ ఫామ్లో వాడడం వల్ల కూడా 30% కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ తయారవుతున్నారు. సో పెయిన్ కిల్లర్స్ వీటికి మందులకు దూరంగా ఉండండి. అండ్ స్టెరాయిడ్స్కి అయితే మొత్తానికి దూరం అవ్వండి. ఎంత త్వరగా మీరు బయటపడితే అంత మంచిది. ఆల్రెడీ ఫంక్షనల్ మెడిసిన్లో, అక్యుపంక్చర్లో, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో దీనికి పూర్తి పరిష్కారం ఉంది. ఎంత అర్లీ స్టేజ్లో వస్తే అంత మంచి పరిష్కారం ఉంటుందని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కీళ్ళవాతము అండ్ జాయింట్ పెయిన్స్ గురించి అద్భుతమైన చిట్కాలు, అవగాహన, నివారణ మార్గాలు తెలియజేశారు. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PNC, ప్రతిక్షణం సత్యదర్శనం.